హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 121 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అడుగుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 25. ఎంటీపీ చట్టం ఎప్పుడు ప్రారంభమైనది? ఆన్సర్ 1971. క్వశ్చన్ నెంబర్ 26. వ్యాసెక్టమీ శస్త్రచికిత్స ఆచరించిన ప్రభుత్వ ఉద్యోగికి అందించు పారితోషకం ఎంత? ఆన్సర్ 120 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 27. వ్యాసెక్టమీ చేయించుకున్న వ్యక్తి ఎన్ని నెలల వరకు నిరోధు వాడుట మంచిది? ఆన్సర్ 3 నెలలు. క్వశ్చన్ నంబర్ 28. వ్యాసెక్టమీ శస్త్రచికిత్స అనంతరం ఎన్ని రోజుల వరకు సంభోగంలో పాల్గొనరాదు? ఆన్సర్ 15 రోజులు. నంబర్ 29. కుటుంబ నియంత్రణ ఆరోగ్య కార్యకర్త ఉంచవలసిన రిజిస్టర్? ఆన్సర్ 4. ఈసీ రిజిస్టర్, స్టెరిలైజేషన్ రిజిస్టర్. క్వశ్చన్ నంబర్ 30. వ్యాసెక్టమీ శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఎన్ని రోజులలో కుట్లు తీస్తారు? ఆన్సర్ 6 రోజుల తర్వాత. క్వశ్చన్ నంబర్ 31. వ్యాసెక్టమీ శస్త్రచికిత్స జరిగిన తర్వాత సంభోగంలో ఎన్ని సార్లు నిరోధు వాడవలెను? ఆన్సర్ 12 సార్లు. క్వశ్చన్ నంబర్ 32. 28 మాత్రల్లో 21 మాత్రలు గర్భనిరోధకతను కలిగి యుండును. మిగతా 7 మాత్రల యందు ఏమి ఉండును? ఆన్సర్ 3 ఐరన్. క్వశ్చన్ నంబర్ 33. ఒక ఓరల్ పిల్స్ ప్యాక్ నందు ఎన్ని ఓరల్ పిల్స్ ఉంటాయి? ఆన్సర్ 28 మాత్రలు. క్వశ్చన్ నంబర్ 34. నేషనల్ పాపులేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశములు? ఆన్సర్ 1. బర్త్ రేట్ తగ్గించుట. క్వశ్చన్ నంబర్ 35. జాతీయ జనాభా విధానము ఏ సంవత్సరంలో సవరించింది? ఆన్సర్ 1986. క్వశ్చన్ నంబర్ 36. చట్ట ప్రకారం అమ్మాయి వివాహ వయస్సు? ఆన్సర్ 1. 21 సంవత్సరం. క్వశ్చన్ నంబర్ 37. అర్హులైన దంపతులు ఎవరు? ఆన్సర్ 4 పైవన్నీ. కొత్తగా పెళ్ళైన వారు, ఒక సంతానం గలవారు, గర్భ నిరోధక పద్ధతులు అనుసరించువారు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 38. కుటుంబ నియంత్రణ కార్యక్రమం లక్ష్యం? ఆన్సర్ 4 పైవన్నీ. దంపతులు చిన్న కుటుంబమును ఆమోదించినట్లు చేయుట, బిడ్డకు మధ్య ఎడము పాటించినట్లు ప్రోత్సహించుట, జనాభా నియంత్రణ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 39. ఫలదీకరణం ఎక్కడ జరుగును? ఆన్సర్ 3 ఫెలోపియన్ ట్యూబ్స్. క్వశ్చన్ నంబర్ 40. కుటుంబ సంక్షేమ సేవలు గుర్తించుటకు గల చిహ్నము ఏది? ఆన్సర్ 4 త్రిభుజాకారం. నంబర్ 41. కాపర్టీ వేయుటకు అనువైన స్త్రీలు ఎవరు? ఆన్సర్ 3 ఒక బిడ్డ గల స్త్రీ. క్వశ్చన్ నంబర్ 42. ఐరన్ అండ్ పోలిక్ యాసిడ్ మాత్రలు ప్రతి గర్భవతికి ఎన్ని ఇవ్వవలెను? ఆన్సర్ 1 100. క్వశ్చన్ నంబర్ 43. కొత్తగా పెళ్ళైన దంపతులకు అనువైన గర్భ నిరోధక పద్ధతి? ఆన్సర్ 4 నిరోధు నోటి మాత్రలు. క్వశ్చన్ నంబర్ 44. ఐయుడి అనగా? ఆన్సర్ 1 యుటరైన్ డివైస్. క్వశ్చన్ నంబర్ 45. ఎంటీపీ చట్టం ఎప్పుడు చేయబడింది? ఆన్సర్ 4 1971. క్వశ్చన్ నంబర్ 46. కాపర్టీ గర్భాశయంలో గరిష్టంగా ఎంతకాలం ఉండవచ్చును? ఆన్సర్ 4 10 సంవత్సరములు.
7 కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు అనువైన జంటను ఏమందురు? ఆన్సర్ 3 ఎలిజిబుల్ కపుల్స్. క్వశ్చన్ నంబర్ 48 ప్రసవం పిదప ఏ రోజున ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయుట సులభము? ఆన్సర్ 4వ రోజున. క్వశ్చన్ నంబర్ 49 గర్భనిరోధక మాత్రలు బహిష్టు ఏ రోజు నుండి ఏ రోజు వరకు వాడుట వలన గర్భం నిరోధించవచ్చును? ఆన్సర్ 5వ రోజు నుండి 20వ రోజు వరకు. క్వశ్చన్ నంబర్ 50 ఈ క్రింది వానిలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు లేక పద్ధతి తొడుగు డయాఫ్రమ్ తొలగించడం పైవన్నీ. నంబర్ 51 కుటుంబ నియంత్రణలో ఆరోగ్య కార్యకర్త వద్ద ఉండవలసిన రిజిస్టర్. ఆన్సర్ 3 అర్హులైన దంపతుల రిజిస్టర్. నంబర్ 52 వ్యాసక్టమీ తర్వాత నిరోధు ఎన్ని స్ఖలనములు అయ్యేదాకా వాడవలెను? ఆన్సర్ 2 20. 53 విడిఆర్ లను విశదీకరింపుము. ఆన్సర్ 1 వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నంబర్ 54 కుటుంబ నియంత్రణలో వాడే ఇంజెక్షన్. ఆన్సర్ 1 డైపోప్రోవిటా. నంబర్ 55 జననములను ఎన్ని రోజులలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆన్సర్ 14 రోజులు. క్వశ్చన్ నంబర్ 56 కుటుంబ నియంత్రణ ఆమోదించు వారిని 2000 నాటికి ఎంత శాతం పెంచాలి? ఆన్సర్ 3 60%. క్వశ్చన్ నంబర్ 57 కుటుంబ నియంత్రణలో నోటి మాత్రలు ఈ క్రింది విధముగా పనిచేస్తాయి? ఆన్సర్ 3 అండము విడుదలను నిరోధించును. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.